నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు గురువారం ఉదయం శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలు నియోజకవర్గాల్లో సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అనంతరం నిర్ణీత గడువుకి 10 నిమిషాల ముందే ప్రశ్నోత్తరాలు ముగిశాయి. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నిన్న బుధవారం సభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ప్రస్తావించారు. రాజకీయాలు, చట్టసభలు, ప్రజా ప్రతినిధుల గురించి తెలుసుకుంటారని విద్యార్థుల్ని సభకు పిలిచామని అన్నారు. ఇలాంటి సమయంలో గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగా కొందరు సభ్యులు అనుచితంగా వ్యవహరించారని, కాపీలను చింపి విసిరివేశారని తెలిపారు. ఇలాంటివి జరగటం బాధ కలిగించిందంటూ స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సభా వ్యవహారాలు చూసే పిల్లలకు మనం ఎలాంటి సందేశం ఇస్తున్నాం? ఇవాళ చాలా మంది పిల్లలు సభ వ్యవహారాలు చూసేందుకు వచ్చారు. చట్టసభలు, రాజకీయాలు అంటే పిల్లలకు సానుకూలత ఏర్పడాలని వారిని ఆహ్వానించాం. సభ చూసేందుకు వచ్చిన పిల్లలు ఇక్కడి వ్యవహారాలు చూస్తే ఏమనుకుంటారో ఆలోచించాలి అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తున్నాను, మీకు చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చునే అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా, సభలో ఉన్న, సభ వెలుపల ఉన్నా ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా, చట్టసభలన్నా, ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఇది సూటిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన గురించి వారు ఏమనుకుంటారు? ఈ ఆలోచన నన్ను కలసివేసింది. మన అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పసిపిల్లల మనసులో చట్టసభలంటే చులకడ భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము. అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడలేదు నేను. దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ ద్వారా వాళ్ళందరికీ పనిచేస్తానండి. ఈ విషయం మీకు అందరి ముందు చెప్పాలని ఎందుకు బాధ అనిపించింది అంటే ఈవేళ ఈ విషయం మీ ముందుకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ 4 మాటలు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై శాసన మండలిలో గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసన మండలిలో వాడివేడిగా చర్చించారు. ఈ చర్చలో భాగంగా ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆయా కంపెనీలకు భూములు ఇవ్వొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. క్రెడిబిలిటీ కంపెనీలకే భూములు కేటాయింపు జరుగుతుందని తేల్చి చెప్పారు. ఎంఓయూలు కుదుర్చుకున్నాకనే కంపెనీలకు భూములు ఇచ్చామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూర్చో స్వామి, వినవయ్యా స్వామి. అదే ఇప్పుడు ఓకే, మరో సభ్యులు ఒకటి ఆలోచించాలి అధ్యక్ష. ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ప్లీజ్ మాధవ్ గారు లెక్కల్లోకి వెళ్తే 151, 11 అయినాయి. టీమ్ 11 తయారైంది. అది కూడా మాట్లాడదామా, డిస్కస్ చేద్దామా? ఓకే, మీ సీన్ రిపీట్ అవుతుంది, ఎందుకు కంగారు పడుతున్నావు అధ్యక్ష? ఇప్పుడు ఇట్లా వెళ్తే ఆనాడు హెరాస్ చేయలేదు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు మోహన్ దాస్ పై గారు ఏమన్నారు? దేర్ ఇస్ ఎకనామిక్ టెర్రరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. మీరు ఇట్లనే అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు. వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది ఆక్సిజన్ మిత్తాలు? ఎందుకు ఎక్కడికి వెళ్ళింది? మాధవ్ గారు, మీరు వాస్తవాలు తెలియకుండా మీరు మాడటం కరెక్ట్ కాదు. ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు వస్తుంది.
మేము భూములు కేటాయించాం, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ చేయించాం. పక్క రాష్ట్రాల్లో 10 సంవత్సరాల ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళకపోతే ఇక్కడ ఉన్న మా మంత్రి టీజీ భరత్ గారి నాయకత్వంలో 16-17 నెలల్లో వాళ్ళని తీసుకొచ్చాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. ఒక విశాఖపట్నంలో 2వ స్టీల్ సిటీ మేము కట్టబోతున్నాం. ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు అధ్యక్ష అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తున్నా. మాధవ్ గారు కొంచెం బీపీ ఎక్కువైంది, బీపీ బిల్ ఇవ్వండి, కొంచెం కామ్గా ఉంటారు. ఇప్పుడు ఆయన గూగుల్ గురించి ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. న్యూస్లో వచ్చింది, గూగుల్ ఎక్స్పాన్షన్ ఒక రాష్ట్రంలో చేస్తున్నారు. అక్కడ ఏం రాశారు? చాలా స్పష్టంగా ఆఫీసు అద్దెకి తీసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అధ్యక్ష, దాన్ని పూర్తి చేయమంటారా? ఎల్ఓపి గారు, యూ కెన్ నాట్ డిక్టేట్ టర్మ్స్. లెట్ మీ ఆన్సర్ మై క్వశ్చన్. మాధవ్ గారే ప్రశ్న వేస్తారు, మాధవ్ గారే సమాధానం అధ్యక్ష, బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంత్రి పార్థసారథి, వైకాపా నేత బొత్స సత్యనారాయణ మధ్య వాడివేడి చర్చ జరిగింది. పరస్పరం ప్రతి సవాళ్లు విసురుకున్నారు. తల్లికి వందనం కింద ప్రభుత్వం ఎవరికి పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదని బొత్స అన్నారు. 15% మందికి తల్లికి వందనం కింద కేవలం 7 నుంచి 8,000 చెల్లించారని చెప్పారు. ఏ నియోజకవర్గంలోనూ తల్లికి వందనం కింద పూర్తి డబ్బు చెల్లించలేదని బొత్స పేర్కొన్నారు. సభను తాను తప్పుదోవ పట్టించినట్లు రుజువు చేస్తే క్షమాపణ చెబుతానని చెప్పారు. విపక్ష నేత బొత్స చేసిన ఛాలెంజ్ ని స్వీకరించేందుకు తాము సిద్దమని మంత్రి పార్థసారథి వెల్లడించారు. 48 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇవ్వలేదని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ఒక్క రైతుకి కూడా 20,000 ఇవ్వలేదని వైకాపా సభ్యులు చెప్పడం సరికాదని అన్నారు. మైకుంది కదా అని ప్రభుత్వంపై బురద చల్లి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని మంత్రి సూచించారు. చర్చ అనంతరం శాసన మండలి శుక్రవారానికి వాయిదా పడింది. తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి 15,000 రూపాయలు జమ చేస్తున్నామని చెప్పించారు అధ్యక్ష. మొదటి ఏడాది ఒక్క విద్యార్థికైనా ఒక్క రూపాయి కూడా జమ చేసిన పరిస్థితిలే. అదేవిధంగా పోయిన సంవత్సరం కనుక తీసుకుంటే కనీసం ఒక్క తల్లి ఖాతాలైనా కూడా విద్యార్థికి 15,000 రూపాయలు జమ చేసినటువంటి పరిస్థితి ఉందా? అదేవిధంగా అన్నదాత సుఖీభావ పేరుతో 46.86 లక్షల మంది రైతులకి 20,000 రూపాయలని ప్రతి ఏడాది ఇస్తామన్నామని చెప్పారు అధ్యక్ష. ఎక్కడైనా కూడా మొదటి సంవత్సరం ఏదైనా ఒక్క రూపాయి ఇచ్చారు రైతులకి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందంతా సహా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మొన్న చూస్తే 20,000 రూపాయలు అని చెప్పారు కదా, 20,000 రూపాయలు కంప్లీట్ గా ఇచ్చినటువంటి రైతు ఒక్కరిని చూపించమనండి అధ్యక్ష. మీరు మాట్లాడే దాంట్లో ఒక్కటన్నా సరే గవర్నర్ గారు మాట్లాడిన దానికి ఉంది అధ్యక్ష? అన్ని అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష. అన్ని సభని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సభని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన ప్రతి ఫిగర్ కి మేము కట్టుబడి ఉన్నాం సార్. ఆఖరికి మాట తప్ప మరమ తప్పని చెప్పేసి అందరికి ఇస్తానని చెప్పి అమ్మఒడి ఒకరికి ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అందరి పిల్లలకి ఇస్తున్నాం. అందరి పిల్లలకి మేము తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. మీరు 43 లక్షల మందికి ఇస్తే మేము 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. ఇస్తున్నాం మేము. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? 15,000లో మెయింటెనెన్స్ డబ్బు తీసి పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది ఐఎమ్ ద రికార్డ్. ఇంకా చాలా సుమారు దగ్గర ఐ థింక్ 18% ఇచ్చిన వాళ్ళు 18%. ఇంకా 7,000 8,000 రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి వెరిఫై చేసుకోండి. అందరికీ ఇచ్చి 15,000 రూపాయలు తప్ప ఎక్కడ 6,000 7,000 రూపాయలు ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష. ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటానికి కూడా సమయం ఇచ్చాం అధ్యక్ష. అప్పీల్ చేసుకున్న కూడా శాంక్షన్ చేశాం అధ్యక్ష. అంతేగాని స్కీమ్ మొత్తం 6,000 ఇస్తున్నారు, మీరు 15,000 ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పుతో పట్టిస్తాం అధ్యక్ష. మీరు 15,000 ఇస్తారని చెప్పేసి 7,000 ఇచ్చి చేతులు ఎత్తేశారు. మేము 20,000 ఇస్తున్నాం. ఈ రోజు 20,000 రూపాయలు అందరూ సుఖీభావ 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చింది 7,000 రూపాయలు ఆ రోజు. ఆఖరి 1,627 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొస్తే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష. 6 నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే 24 గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. రైతులకి డబ్బులు ఎగ్గొట్టినా మీరు సిగ్గుపడాలా అధ్యక్ష? మళ్ళీ చెప్తున్నాను, నేను తప్పుతో పట్టించట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా లేదన్న సాకుతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం తనకు ఓటు వేసిన ప్రజలను అవమానించడమేనని ఆయన విమర్శించారు. ప్రజలు జగన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది అసెంబ్లీలో తమ గలం వినిపించడానికే తప్ప
హోదాల కోసం పాకులాడటానికి కాదు. హోదా లేదని సభకు రాకపోవటం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయటమేనని రవి అన్నారు. పులివెందుల నియోజకవర్గ ప్రజలు జగన్పై నమ్మకంతో గెలిపిస్తే వారి సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని రవి ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకుని రాజ్యాంగబద్దంగా తనకు అప్పగించిన ఎమ్మెల్యే బాధ్యతను నిర్వర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, అది ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా వద్దా అని ప్రజలు డిసైడ్ చేసినది. అంటే మీరు ప్రజల్నే ఒక రకంగా అవమానిస్తున్నారు. ముఖ్యంగా పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో, అందున బడ్జెట్ సమావేశాల్లో కూడా మీరు వెళ్లకుండా ఆబ్సెంట్ అయితే అల్టిమేట్ గా నష్టపోయేది ఎవరు అని ఒకసారి ఆలోచించండి. పులివెందుల ప్రజలు, తర్వాత పులివెందుల నియోజకవర్గం నష్టపోతుంది. పులివెందుల సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలు కూడా మీరు మాట్లాడే తర్వాత మీకు రైటు, అవన్నీ మంచి ఒక అద్భుతమైన వేదిక. అక్కడికి పోతే నాకు మైక్ ఇరని అదని నువ్వు అంత అపోహలు పెట్టుకొని తర్వాత మీరంతకు మీరే ఊహించుకొని చేయడం కాదు. మీరు ఒకసారి వెళ్ళి సమస్యల పట్ల మాట్లాడండి. మైకు ఇవ్వని రోజు నాకు ఈ టైంలో మాట్లాడిన మైక్ ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తానని చెప్పాలి. కానీ పులివెందుల ప్రజల సమస్యలను ఇవన్నీ గాలికి వదిలేసి నిన్ను ఎన్నుకున్న పాపానికి ఇవన్నీ మేము పులివెందుల ప్రజల వాసిగా, ఒక పులివెందుల వాసిగా మేము దానికి శిక్ష అనుభవించాలన్నా. ఇంకొక ఆయన పార్లమెంటుకు పంపిస్తే, ఇంతమంది ప్రజలు మూడోసారి పార్లమెంటుకు పంపిస్తే ఇక్కడ మన ప్రథమ పౌరుడు ఒకటి షీప్ ఫామ్ పెట్టాడు. ఆ షీప్ ఫామ్లో నాకు రేట్లు గిట్టుబాటు కాలేదు, దీనికన్నా నాటుకోడి ధరలే బాగున్నాయని ఆయన ఏమో చెప్పినట్టుంది. ఈయన పోయి పార్లమెంటులో నాటుకోరు, ఈయన చూసి అసెంబ్లీకి పోడు, ఈయన పార్లమెంటుకు పంపించి ఆడ పోయి నాటుకోడి ధర. అసలు ఎంపీ గారిని ఒకటే అడుగుతున్నా, నాటుకోళ్లు అనేది పెంపకం అనేది 80 to 90% రైతులు చేస్తారు. మిగతా 5-10% ఏమైనా ఫామ్స్ పెట్టుకొని అది కూడా రైతులే చేస్తారు. నాటుకోడి ధరలు పెరిగినందువలన ఏమైనా రైతులకే కదా లాభం. అంటే రైతులకు సంబంధించిన దానికి సంబంధించిన రేట్లు పెరిగితే కూడా అది కూడా మీరు ఓర్చలేక దాని మీద ఇంకా ఏం సబ్జెక్ట్ లేవని తర్వాత దాని మీద ఆయన మాట్లాడడం. అరటి ధరలు 3,000 పడినప్పుడు ఏమన్నాడబ్బా, 3,000 రూపాయలు టన్ను పోయినప్పుడు వచ్చి తోటలు సందర్శించి అది ఏందో పెద్ద రాద్ధాంతమైనట్టు చేసి ఏమేమో చేశా. ఈరోజు టన్ను 25,000 రూపాయలు పోతున్నాయి. ఎక్కడెక్కడ మార్కెటింగ్ ఉంది, ఎట్లా ఉంది, దాన్ని మానిటరింగ్ చేసి హార్టికల్చర్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి కానీ కలెక్టర్ కానీ మేము కానీ అందరం కష్టపడి ఈరోజు 25,000 రూపాయలు టన్ను పోతున్నాయి. రైతులంతా సంతోషంగా ఉన్నారు. మరి రా, ఎట్లా నువ్వు అసెంబ్లీకి పోవడం లేదు కదా, ఎటు టైం అంతా ఖాళీగా ఉంది, ఇప్పుడు రా అరటి తోటలకు వచ్చి అరటి రైతులను విచారించు, ఎంత పోతుంది రేటు, ఏమయ్యా మీరు హ్యాపీగా ఉన్నారా? చంద్రబాబు గవర్నమెంట్లో రేట్లే రావని దుష్ప్రచారం. అంటే ఒక విపత్తు వచ్చినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు ఆ రేట్లు తగ్గితే దాన్ని కూడా రాజకీయం చేసి వాడుకుంటారా మీరు? ఎర్రబల్లె చెరువుకు నీళ్ళేనా, వీళ్ళు ఎలక్షన్ రోజు స్టంట్ చేసిపోతున్నారు. ఎర్రబల్లె చెరువు కన్నా నీళ్లు తెప్పిస్తే మేము హరిజన వాళ్ళు ఇల్లు కట్టుకుంటామని మాట్లాడినారు. అలాంటి ఆ ఊరోళ్ళే ఈ రోజు వచ్చి మాకు నీళ్లు ఎక్కువైనాయి మా ప్రభు, ఎటువంటి మమ్మల్ని కాపాడండి అని అడుగుతున్నారు. కూటమి పాలనలో ఏపీ ప్రగతి పరుగులు తీస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. పేదరికం లేని సమాజం కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని వివరించారు. గవర్నర్ ప్రసంగానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పూర్తిగా దిగజారినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ను పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2045కి సంబంధించినటువంటి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని నిలబెట్టాలనేటువంటి సంకల్పంతో గౌరవ కేంద్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు మన అందరి నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాల పాత్ర ఉండాలనేటువంటి ఆలోచనతో విజన్ 2047 పేరుతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగులేసుకుంటూ ప్రతి ఒక్క అంశంలో కూడా ముఖ్యంగా రాష్ట్రంలో 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించే దగ్గర నుంచి 55 లక్షల రూపాయల జీడిపి ఒక్కొక్క వ్యక్తికి సాధించేటువంటి దిశగా అడుగులేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నిన్నటి గవర్నర్ గారి ప్రసంగం యావత్తు కూడా నడిచినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా
ఈరోజు శ్వేతపత్రాలు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ప్రజలకు పూర్తిగా అర్థమయ్యేటువంటి విధంగా తెలియజేసేటువంటి విధంగా శ్వేతపత్రాలు విడుదల దగ్గర నుండి 10 ముఖ్యమైనటువంటి పాయింట్స్ ని పెట్టుకొని గైడింగ్ ప్రిన్సిపల్స్ ని పెట్టుకొని ఈ రాష్ట్రము ఏ విధంగా పయనింపజేస్తా ఉంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా సంక్షేమం దిశగా ప్రజలకు కావాల్సినటువంటి పరిపాలన ఏ విధంగా అందించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందనేటువంటి విషయాన్ని 10 గైడ్ లైన్స్ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని మన ప్రభుత్వం పెట్టడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు జీరో పావర్టీ అనేటువంటిది కేవలం నినాదం కాకుండా ఆచరణలో దాన్ని పెట్టాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఫ్యామిలీ ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర నుండి ఫ్యామిలీ మొత్తం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కేవలం సంక్షేమ కార్యక్రమాల ద్వారానే అది సాధ్యం కాదనేటువంటి ఆలోచనతో ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు ఒక నిత్యంలాగే ఉపయోగించుకొని దాని ద్వారా ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వారికి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా కానీ అలాగే బ్యాంకుల ద్వారా ఇచ్చేటువంటి రుణాల ద్వారా కానీ ఆ కుటుంబాన్ని యావత్తు కూడా కూటమి ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తుందని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. ఇప్పటికే వృద్ధి రేటు రికార్డు స్థాయిలో సాధించామని వివరించారు. వ్యవసాయం పండగ చేశామని అన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధికి బాటలు వేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని కితాబిచ్చారు. నారా లోకేష్ తాను చేపట్టిన మంత్రిత్వ శాఖలకు వన్నె తెచ్చారని వెల్లడించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మన గౌరవ గవర్నర్ గారు తొలి సమావేశంలో మాట్లాడినటువంటి సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని ఈరోజు ప్రతిస్పందించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆయన తొలి మాటల్లోనే గురజాడ వారి ప్రబోధాన్ని అందిపుచ్చుకున్నారు అధ్యక్ష. అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనిషిలోయని. అంటే నిన్నటి రోజున ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతి, ముఖ్యంగా ప్రభుత్వ అధినేత గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటిని అమలుపరుస్తున్నటువంటి తీరుతెన్నులు, వాటి ప్రయోజనాలని ప్రజలకు అందించేటటువంటి విషయాల మీద ఆయన స్పష్టంగా ఒక సందేశాన్ని చదివి వినిపించారు అధ్యక్ష. దాన్ని తమరి ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఒక చిన్న ప్రయత్నం అధ్యక్ష. ప్రజల ఆకాంక్షలను శాశ్వత ఫలితాలుగా మార్చడం ద్వారా సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన ప్రదేశంగా, దేశంలోనే అత్యుత్తమ నివాసయోగ్యమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఈ కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యంగా సాగే దీర్ఘ ప్రయాణం. అధ్యక్ష, ఈ మాటల్లోనే కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత, పనితనం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చతురత, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో వారు ఎదురయ్యేటటువంటి సమస్యలను ముందుగానే పసిగట్టి వాటికి కార్యాచరణ రూపొందించి దాన్ని అమలుపరిచి దాని ఫలితాలను ప్రజలకు ఇచ్చేటటువంటి విషయంలో ఈ 20 నెలలుగా సాగినటువంటి ప్రయాణంలో మన కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాల్ని గవర్నర్ గారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అన్నం ఉడికిందని అంతా మనం చూడాల్సిన పని లేదు అధ్యక్ష. ఒక మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందా లేదని తెలుస్తుంది అధ్యక్ష. ఇప్పుడు ఆయన చెప్పినట్టు మాజీ మంత్రి అంబటి రాంబాబును పీటీ వారెంట్పై గుంటూరు కోర్టుకు పోలీసులు తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు వ్యాన్ లో ఉన్న అంబటి రాంబాబును చూసేందుకు వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అంబటి రాంబాబు వారిని చూస్తూ విక్టరీ సింబల్ చూపించారు. తగ్గేదేలే అంటూ పుష్ప సినిమాలో హీరో స్టైల్లో లుక్ ఇచ్చారు. దీంతో ఆయన అభిమానులు వన్స్ మోర్ అంటూ కేరింతలతో రచ్చ చేశారు.
అంబటి రాంబాబుకు గుంటూరు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 2023 సంవత్సరంలో సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రా పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు అంబటి రాంబాబుపై ప్రైవేట్ కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా పీటీ వారెంట్పై రాజమండ్రి జైలు నుంచి గురువారం అంబటి రాంబాబును గుంటూరుకు తీసుకుని వచ్చారు. ఈ కేసు విషయంలో జడ్జి అంబటి రాంబాబుకు రిమాండ్ విధించడంతో తిరిగి రాజమండ్రి జైలుకు పోలీసులు తరలించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గుంటూరులో విజయవంతమైంది. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ కార్మికులు కదం తొక్కారు. అదేవిధంగా రైతులకు ఇచ్చిన వాగ్దానాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధంగా కొనసాగించాలని కోరారు. కార్పొరేట్ కంపెనీల ముందు మోడీ ప్రభుత్వం మోకరిల్లిందని మండిపడ్డారు. నా పేరు అరుణ్ కుమార్, ఏఐటిఎస్ఐ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సమన్వయ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా అనేక స్వతంత్ర ఫెడరేషన్లు, ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒకే వేది మీదకి వచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సమ్మె చేయడం జరిగింది. ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి మద్దతుగా ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేసినటువంటి నా ఉద్యోగ సోదరులందరికీ కూడా పేరు పేరున ఏఐటియుసి గుంటూరు జిల్లా సమితి పక్షాన విప్లవం తెలియజేస్తా ఉన్నాను. కామ్రేడ్స్, మనం చూస్తూ ఉన్నాం, మనం అనేక సంస్థల పైన గతంలో కలిసి పనిచేశాం. ఈరోజు కూడా ఈ యొక్క సమ్మెలో మనం అందరం కూడా కలిసి ఈ విధమైన నిరసన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం, అనేకమైనటువంటి నూతన పోకడలు పోతా ఉంది. మన కార్మికులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వంతో మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని, కార్మికుల్ని, ఉద్యోగుల్ని బానిసలుగా మార్చి హక్కులన్నీ కూడా హరిస్తూ మనల్ని బానిసలుగా మార్చి పరిపాలన సాగిస్తున్నటువంటి సమయంలో మనందరం కూడా పోరాడి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం పైన అనేక చట్టాలని మనం హక్కులుగా సాధించుకోవడం జరిగింది. ఆ యొక్క కార్మిక చట్టాన్ని మొత్తం కూడా తుంగలో దొక్కుతూ ఈ 12 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాటన్నిటి కూడా రద్దు చేస్తూ 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకుని వస్తా ఉంది. ఆ 4 లేబర్ కోడ్ల వల్ల మనం పోరాడి సాధించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, మనం పోరాడి సాధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హరించబడతా ఉన్నాయి, కారాయబడతా ఉన్నాయి. ప్రధానంగా సమ్మె చేసేటువంటి హక్కు, సంఘం పెట్టుకునేటువంటి హక్కు, జీతాలు బేరసాలు చేసేటువంటి హక్కు, అదే పని గంటలకు సంబంధించిన హక్కు, ఈ విధమైనటువంటి అనేక హక్కులు మనం కోల్పోతా ఉన్నాం. దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ కూడా ఉద్యోగులు, కార్మికులు, రైతులు, శ్రామికులు అందరూ కూడా ఐక్యంగా సమ్మె చేస్తా ఉన్నారు. అంతటి చరిత్రాత్మకమైన సమ్మెలో భాగస్వామి అవుతున్న మీ అందరూ కూడా మరొకసారి పేరు పేరున విప్లవం తెలియజేస్తూ, కామ్రేడ్స్, మనం ప్రధానంగా గతంలో మనం 8 గంటల పని హక్కుని మనం పోరాడి సాధించుకున్నాం. మన మానవ జీవితంలో 8 గంటలు ఉద్యోగం చేస్తూ, లేకపోతే శారీరకంగా శ్రమ చేస్తూ మరొక 8 గంటలు గత 2 సంవత్సరాలుగా పేద మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తూ స్వయం ఉపాధికి తోడ్పడే కుటుంబిషన్ల శిక్షణ శిబిరాన్ని కొనసాగిస్తూ వాళ్ల నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్న గుంటూరు ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. గుంటూరులోని అంకమ్మ నగర్ లో కోవిడ్ ఫైటర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుటుంబిషన్ల శిక్షణ శిబిరాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, శాసన మండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, సామాజిక కనపర్తి రాఘవరావు సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవగా భావించి కోవిడ్ ఫైటర్స్ నేటికి 11 లక్షల మందికి అన్నదానం చేయడం, నిరుపేదలైన రోగులకు, క్షతగాత్రులకు ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం కల్పించడం హర్షణీయమని ఈ సందర్భంగా తెలిపారు. కోవిడ్ ఫైటర్స్ ఇతర స్వచ్ఛంద సంస్థలకు ఆదర్శంగా నిలుస్తూ గుంటూరు నగర ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందిందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి, కోవిడ్ ఫైటర్స్ నేతలు పఠాన్ అల్లాబక్షు, పఠాన్ ముజీబ్, పఠాన్ హుస్సేన్ ఖాన్, టోపీ బాబు, ట్రైనర్ షేక్ అయేషా, మేకల రామారావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనే గ్రామంలో మేము కూడా ఒక విజ్ఞాన కేంద్రం పెట్టి గత 6 నెలలుగా కుట్టు మిషన్ కేంద్రాన్ని నడుపుతున్నాం. అక్కడ కూడా 12 మిషన్ల ద్వారా నేర్పుతున్నారు. అయితే అక్కడికి ఇక్కడికి తేడా లేకపోతే లక్ష్మణరెడ్డి గారి ఊరికి, లక్ష్మణరెడ్డి గారు వాళ్ళ గ్రామంలో 120 మందికి నేర్పాడు.
120 మంది నేర్చుకుంటే ఆ గ్రామం ఎంత ఉంటారు జనాభా 4-5 వేలే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ డిమాండ్ ఉండదు. బహుశా వాళ్ళు అందులో కొంతమంది ఆగిపోయి ఉంటారు. కానీ మీరు అలా కాదు, రకరకాల పేటల్లో ఉన్నారు. మన గుంటూరు నగరం జనాభా ఇప్పుడు 8 లక్షలు వాళ్ళు ఉంటారే ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి, బాగా నేర్చుకోవాలి. ఎక్కడికి వెళ్తారు కుట్టించుకునే వాళ్ళు కూడా వీళ్ళు బాగా కొడుతున్నారు అనే పేరు వచ్చే వాళ్ళకే ఇస్తాం. మనం ఎవరైనా అదే కదా చేసేది. కాబట్టి మీరు బాగా నేర్చుకుని చాలా ఉచితంగా వచ్చి పాపం నేర్పుతా ఉన్నారు. సో బాగా నేర్చుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడే స్థితికి రావాలని ఈ ఉద్దేశంతోనే కోవిడ్ ఫైటర్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఇది నేర్చుకున్నారనుకోండి, ఇంకా దీనికి అనుబంధంగా చాలా వచ్చినాయి ఈ మధ్యకాలంలో. మీరు అందరూ కూడా మనం మగ్గం వర్క్స్ అని వచ్చినాయి, విన్నారు కదా మీరు అందరూ. అలాగే దీనికి సంబంధించి కూడా ఇంకోటి ఏంటంటాం, ఎంబ్రాయిడరీ. జనరల్ గా కుట్టు బాగా వచ్చిన వాళ్ళకి ఎంబ్రాయిడరీ కూడా ఇంకా ఎక్కువ డిమాండ్. ఇప్పుడు పెళ్లిళ్ళలో జాకెట్లు వాటికి ఎంత డిమాండ్ ఉందో మీ అందరూ. ఇవాళ బట్టల ఖరీదు తక్కువ, కుట్టుకూలి ఎక్కువ. మీరు మనం కనుక బట్టల ఖరీదు 10 ఏళ్లకి ఇప్పటికి పెద్ద ఏం పెరగల, కానీ కుట్టుకూలి పెరిగి ఆలోచించి నేర్చుకోవటంలో చాలా కొత్త పద్ధతులన్నింటినీ తెలుసుకోగలిగితే ఉపాధి దొరుకుతుంది, స్వయం ఉపాధి దొరుకుతుంది, బాగా అభివృద్ధి కావడానికి అవకాశం. అందుకని ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఆ అనంతరం మరింత నైపుణ్యాలను పెంపొందించుకొని అభివృద్ధి కావచ్చు. ఒక చిన్న పరిశోధన లాంటి చేసి గుంటూరు నగరంలో ఈ రెడీమేడ్ డ్రెస్సెస్ ఎవరెవరు కుట్టిస్తున్నారు, ఎక్కడెక్కడ అలాంటి కార్ఖానాలు ఉన్నాయి, ఎవరి దగ్గర ఎక్కువ మంది టైలర్స్ కి డిమాండ్ ఉంది, ఎవరికి అవసరం ఉంది, ఇలాంటివి కూడా పరిశీలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.